కలిగి మీరు లాక్కుంటేనే నాకు లోపల నుంచి వాక్యం వస్తుంది. లేకపోతే నేను పీక్కోవాలి, గొంతుకుతో పీక్కోవాలి. నా పెద్ద గొంతుకు నేను ఎంత వాడినా కానీ ఏం ఉపయోగం లేదు. నేను ఎంత చించుకున్నా, ఎంత లాక్కున్నా, పీక్కున్నా ఏం ఉపయోగం లేదు. దేవుడు వచ్చే మెల్లని సూరంగా మీతో మాట్లాడాడు అనుకోండి, ఆ వాక్యాన్ని కనుక మీకు తెలిసాడు అనుకోండి, ఖచ్చితంగా మీరు ఆ సమాధానమును, ఆ విశ్వాసమును మీరు పొందుకుంటారు. హల్లెలూయా. నేను చాలా పీక్కున్నానండి, గొంతులో కొంచెం కూలింగ్ ఎక్కువ తీసుకున్నాను ఈ వారంలో. దానివల్ల కొంచెం గొంతుకు రావట్లేదు, ఈ పీల గొంతుకు వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. కొంచెం నా కోసం ప్రార్థన చేయండి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అబ్రహాము ఎంత అద్భుతమైన విశ్వాసం కలిగి ఉన్నాడంటే, అదే అబ్రహాము యొక్క పిల్లలు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఉన్నారు. వాళ్ళు బబులోను దేశంలో ఉన్నారు. బబులోను దేశంలో వారికి చట్టాలు ఎలా మారిపోయినాయి అంటే, యెహోవా దేవుణ్ణి మీరు ఆరాధించడానికి వీల్లేదు, ఆ దేశంలో ఉన్న దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. ఆ దేశంలో ఉన్న దేవుడు ఎవరండి? ఆ దేశంలో ఉన్న దేవుడు ఎవరంటే నెబుకద్నెజరు అయి ఉన్నాడు. వాళ్ళకి దేవుడు నెబుకద్నెజరు. ఇప్పుడు నెబుకద్నెజరు ఆ యొక్క వాళ్ళకి మనిషిగా దేవుడిగా ఉన్నాడు కాబట్టి అతనే దేవుడిగా ఫీల్ అవుతూ ఆ ప్రజలందరినీ కూడా అతనికి ఆరాధించినట్లుగా చేసుకున్నాడు. హల్లెలూయా. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఒక విషయం మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు అక్కడ మనిషిగా దేవుడయ్యి నెబుకద్నెజరు షడ్రక్, మేషక్, అబేద్నెగోలను వారిని ఆరాధించేటట్లుగా చేసుకున్నాడు. హల్లెలూయా. ఆ నెబుకద్నెజరు అతన్ని ఆరాధిస్తున్నట్లుగా ఒక ప్రతిమ అక్కడ చేసుకున్నాడు. ఒక ప్రతిమ అక్కడ చేసి పెట్టాడు. ఆ ప్రతిమ అక్కడ చేసి పెట్టి ఆ ప్రతిమకు నమస్కరించిన వాడిని తీసుకెళ్లి చెరసాల్లో వేసేయమన్నాడు. ఒకవేళ చెరసాల్లో కొట్టి, తిట్టి, రకరకాలుగా బాధలు పెట్టి వాళ్ళు ఇంకా మాటలు వినకపోతే వారికి మరణ శిక్ష అని చెప్పాడు. హల్లెలూయా. స్టిల్ నౌ ఇండియాలో ఇప్పుడు జరుగుతుంది. ఆ షడ్రక్, మేషక్, అబేద్నెగోలులో ఆ యొక్క పరిస్థితి ఇప్పుడు ఇండియాలో ఇక్కడ జరగబోతా ఉంది, జరగడానికి సిద్ధంగా ఉంది. హల్లెలూయా. ఒకవేళ అక్కడ బబులోను ఉంటే, ఆ బబులోను నెబుకద్నెజరు ఉంటే, ఆ నెబుకద్నెజరు ఒక ప్రతిమ తయారు చేసి పెడితే ఆ ప్రతిమకు లొంగకుండా షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అక్కడ ఉంటే అదొక ఛాయగా మనకుంటే, మరి ఇక్కడ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఉండరండి? అక్కడ బబులోను ఉంటే మరి ఇక్కడ బబులోను ఉండదా? అక్కడ నెబుకద్నెజరు ఉంటే మరి ఇక్కడ నెబుకద్నెజరు ఉండడా? హల్లెలూయా. అక్కడ ఆ శాసనాలు ఉంటే, చట్టాలు అలా మారిపోతా ఉంటే మళ్ళీ ఇక్కడ చట్టాలు మారవా? హల్లెలూయా. మారతాయి. చూడండి, మీకు కళ్ళు తెరిచి ఉంటే మారుతున్నాయి. చూడండి, మీకు కళ్ళు తెరిచి ఉంటే అక్కడ చట్టాలు మారినట్టుగా ఇక్కడ చట్టాలు మారుతున్నాయి. అక్కడ నెబుకద్నెజరు ఉంటే ఇక్కడ కూడా నెబుకద్నెజరు ఉన్నాడు. అక్కడ కూడా ఆ భటులు ఉంటే ఇక్కడ కూడా భటులు ఉన్నారు. అక్కడ శాసనం ఉంటే ఇక్కడ కూడా శాసనాలు ఉన్నాయి. అవన్నీ ఉంటే ఇక్కడ కూడా షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వీరేం చేశారంటే రాజాజ్ఞకు లోబడకుండా యెహోవా దేవుడికి ప్రార్థన చేస్తే మరణ శిక్ష అని శాసనం వచ్చింది. ఆ శాసనాన్ని గౌరవించకుండా ఆ శాసనాన్ని పక్కన పెట్టి వీళ్ళు యెహోవా మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. వాళ్ళు యెహోవా మందిరం చుట్టూ తిరిగి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. దేవా, పరిస్థితులుగా చాలా కఠినంగా ఉన్నాయి, పరిస్థితులు చాలా తీవ్రతరంగా ఉన్నాయి, ఇక్కడ మేము ప్రమాదంలో ఉన్నాం. ఎటువంటి ప్రమాదాలు వచ్చినా నీ చిత్తం లేకుండా ఈ ప్రమాదాలు రావు. నీ ఆలోచన లేకుండా తల వెంట్రుకలు ఒక వెంట్రుక కూడా నేలను వాలదు, ఆకాశ పక్షి కూడా కిందకు రాలదు. ఖచ్చితంగా నీ చిత్తం బట్టే జరుగుతున్నాయి. అంటే మమ్మల్ని పరీక్షించడానికే ఈ చట్టాలు తీసుకొస్తా ఉన్నావు, మమ్మల్ని పరీక్షించడానికే ఈ దేశాల యొక్క పద్ధతులు మారుస్తూ ఉన్నావు, మమ్మల్ని పరీక్షించడానికే రాజును కఠినపరుస్తూ ఉన్నావు, మమ్మల్ని పరీక్షించడానికి ఈ పరిస్థితులన్నీ తీసుకొస్తున్నావు. కనుక ఈ పరిస్థితుల్లో, ఈ పరీక్షల్లో మేము నీ విశ్వాసము చేత నిలబడేటట్లుగా నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపు ప్రభు అని ప్రార్థన చేస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. వీళ్ళు అలా ప్రార్థిస్తుండగా ఎవరో భక్తుడు వెళ్తా ఉండగా ఇది వీళ్ళ కంట్లో పడిపోయారు. ఈ ప్రార్థించే వాళ్ళు కంట్లో పడిపోయారు. వెంటనే
వాడు అతను 10 మందిని తీసుకొచ్చేసి ఇలా సంఖ్యలు వేసేసి భయంకరంగా బంధించేసి నెబుకద్నెజరు దగ్గర తీసుకెళ్లారు. నెబుకద్నెజరు దగ్గరికి తీసుకెళ్తే ఏంటి అది చేసిన తప్పు, ఎందుకు అలా బంధించారు, అంతంత కొరడాలతో అంతంత బంధకాలతో గొలుసులతో ఎందుకు బంధించారు వాళ్ళని? రాజా, ఈ యొక్క దేశంలో నీ ఆజ్ఞే శాసనం, నువ్వే దేవుడు అని ప్రజలందరూ గౌరవిస్తున్నారు, నువ్వే దేవుడు అని ప్రజలందరూ లోబడుతున్నారు, అందరూ కూడా నువ్వు చేసిన ప్రతిమకు లోబడి ఆరాధిస్తా ఉన్నారు. ఇదిగో ఈ ముగ్గురు మూర్ఖులు మాత్రం నీకు లోబడకుండా, నువ్వు ఇచ్చిన ఆజ్ఞను శిరస వహించకుండా వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా రాజా? నిన్ను ఆరాధించకుండా వాళ్ళు యెహోవా దేవుడు అంట ఆ యెరూషలేము తోటి తిరిగి వాళ్ళు దేవుడికి ప్రార్థన చేసుకుంటున్నారు. వీళ్ళు ఇది క్షమించాలని నేరం, ఈ చట్ట విరుద్ధం, వీళ్ళని నీ చట్ట ప్రకారం వీళ్ళని ఏం చేస్తావు చెయ్యండి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా సాక్ష్యాలు చెప్పడం మొదలుపెట్టారు. హల్లెలూయా. రాజుగారు నెబుకద్నెజరు అంటున్నాడు, ఏమాయి మూర్ఖులారా, నేను నా దేశానికి ఒక చట్టాన్ని తయారు చేసుకుని నా దేశాన్ని ప్రేమించి నేను ఇంత పగడ్బందీగా ఒక ప్రతిమను తయారు చేసి దేశ ప్రజలందరినీ లోబడమని నేను ఆజ్ఞాపిస్తే నా ఆజ్ఞను తిరస్కరించే ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిస్తారు మీకు ఆ ధైర్యం? ఎందుకంత నా ఆజ్ఞను లోబడకుండా చంపేస్తాను, మరణ శిక్ష విధిస్తాను, మరణ శాసనం విధించానన్న సంగతి మీకు తెలియదా? ఈ ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? హల్లెలూయా. ఓయ్ నెబుకద్నెజరు, నువ్వు ఒక మనిషివి, నువ్వు మనిషిగా ఉండి నిన్ను దేవుణ్ణి చేసుకున్నావు. నీ ఆజ్ఞలు జారీ చేసినా, ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఒకానొక రోజు నువ్వు కూడా చచ్చిపోతావు. హల్లెలూయా. మా దేవుడు ఎవరో తెలుసా? నిన్ను నన్ను కూడా సృజించి భూమి మీదకు పంపించింది ఆయనే. ఆయనే సర్వ సృష్టికర్త, ఆయనే సర్వాధికారి, ఆయనని మేము ఆరాధిస్తా ఉన్నాం. ఒక మనిషిని మేము ఆరాధించలేం, ఒక మనిషిని మేము ఆరాధించలేం. మా వల్ల అది కాదు. నువ్వు ఎన్ని చట్టాలు చేసుకుంటావో చేసుకో, ఎన్ని శాసనాలు విధించుకుంటావు విధించుకో, చంపేస్తావు చంపే, మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్లేదు, మా దేవుడికి మేము ఆరాధన చేస్తాం. హల్లెలూయా. ఎప్పుడైతే అలాంటి మాట మాట్లాడారో నరాల నుంచి వచ్చేసింది నెబుకద్నెజరుకి. హల్లెలూయా. చప్పట్లు కొట్టాడు. ఎవరక్కడ? ఆ మంటను ఏడింతలు చేయండి, ఆ మంటను ఏడింతలు చేయండి, ఈ మూర్ఖులందరూ పడేసి తీసుకెళ్ళి మా కాలుతా ఉంటే ఎన్నో ఉన్న వాళ్ళని చూసిన వాళ్ళందరూ భయం పుట్టాలా, ఉన్న వాళ్ళందరూ దాన్ని చూసి నేనే దేవుడిని గడగడలాడుతూ నన్ను ఆరాధించాలా, అలా చేయండి వాళ్ళని. మూర్ఖురాలా, ఇప్పటికైనా మీరు ఆలోచించండి. అగ్ని 7 అంతలు చేశాడు, చూస్తున్నారా? కాలిపోతారు మలమల. ఏమంటారా? నువ్వెన్ని విధించుకున్నా మా దేవుడు దేవుడే, మా దేవుడు దేవుడే. సైన్యములకు అధిపతి యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా, ఆయన మా దేవుడు. హల్లెలూయా. ఏం చేసుకుంటా చేసుకో. వేసేమని చెప్పి ఆజ్ఞాపించాడు. ఇంకెన్ని చెప్పిన మాట వేసేయండి. తీసుకెళ్ళి బొట్లు 4-5 బొట్లు వచ్చి పెద్ద బలసాలుడు వచ్చి ఆ రెక్కలట్టి గిరగిర గిరగిర తిప్పి అలా విసిరేశారు. విసిరేస్తే ఒక దేవదూత వచ్చి ఆ యొక్క సెడ్రక్ మేషక్ అబేద్నెగోలంట విసిరేస్తుంటే దేవదూతలు వచ్చి ఇలా ఎత్తుకు తీసుకెళ్లి ఆ అగ్నిలో వచ్చి మాసనమే కూర్చొని పెడుతున్నాయంట. హల్లెలూయా. చూసారు విశ్వాసం చూడండి. వాళ్ళు ఏ విశ్వాసం అయితే నిలబడ్డారో, ఏ విశ్వాసం ద్వారా అయితే నిలబడ్డారో ఆ విశ్వాసం మనకు కాపాడుతూ ఉంది, ఆ విశ్వాసం మనం రక్షిస్తూ ఉంది, ఆ విశ్వాసం మనం ప్రేమిస్తూ ఉంది. హల్లెలూయా. వాళ్ళ విసిరేస్తే దేవదూతలు అట్టుకొచ్చి అలా అగ్ని తీసుకెళ్ళి అలా పెడుతున్నాయంట. వాళ్ళ కింద పట్టలేదు, వెళ్ళి చక్కగా ఆ నేల మీద వాలినట్లుగా ఎగిరి వాలినట్టుగా వాళ్తున్నారు. వాళ్ళు చక్కగా వెళ్ళి ఆ అగ్నిలో పడుతున్నారు. ఈ సినిమాలు మాత్రం ఆ వేడికి తట్టుకోలేక కొవ్వొత్తి కరిగిపోరంటారు, కొవ్వొత్తి కరిగిపోరంటారు. మంట కరుగుతుంటే కొవ్వొత్తి కరిగిపోతే చూడండి, అలా కరిగిపోరంట బలసాలు అందరూ. ఇలా చూస్తున్నాడు నెబుకద్నెజరు, కరిగిపోతుంటే గుండెలు దడొచ్చేస్తున్నాయంట. ఏం చేయాలి అర్థం కాక పెద్ద పెద్ద బుట్లు వేసుకున్న అగ్నిలో అలాగే చూస్తున్నాడు.
హల్లెలూయా. ఆ అగ్ని కండారపట్లేదు. ఆ పడ్డవాళ్ళు ఏమో చక్కగా వెళ్ళి అక్కడ పడ్డారు, దెబ్బలేం తగలేదు. అగ్ని చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళు అగ్ని చుట్టూ చాలా జాగ్రత్తగా తిరుగుతున్నారు. అగ్నిలో తిరుగుతున్నారు, చక్కగా తిరుగుతున్నారు. అగ్నిలో తిరుగుతుంటే ఎప్పుకొచ్చినారు ఇచ్చిన చూస్తుంటే వాళ్ళు చక్కగా తెల్లని వస్త్రాలు వేసుకుని నక్షత్రాలు మెరిసిపోతున్నారట. హల్లెలూయా. తెల్లని వస్త్రాలు వేసుకుని నక్షత్రాలు మెరిసిపోతున్నారట. అలా తిరుగుతున్నారు. వాళ్ళు తిరుగుతుంటే వాళ్ళ మధ్యలో 4వ ఆయన తిరుగుతున్నాడట. హల్లెలూయా. వడ్లారా మీరు ఎంతమందిని ఇచ్చినారు? 3 ప్రభువా. మరేంటి అక్కడ 4 కనపడుతున్నారు? ఆ 4వ ఎవరు? హల్లెలూయా. తిరుగుతున్నారు. చూడండి, ఒక మంచి సన్నివేశం మీకు చెప్తాను. భూమి మీద ఈ సన్నివేశం జరుగుతుంటేనంట, పరలోకంలో ఒక సన్నివేశం జరుగుతుందంట. భూమి మీద ఇక్కడ ఈ యొక్క యుద్ధం జరుగుతూ ఉంటే, భూమి మీద ఈ యొక్క దూతలు ఆ యొక్క నెబుకద్నెజరు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఇంత అడవిడిగా ఉంటే పరలోకంలో మీటింగ్ జరుగుతుందంట. ఏమని మీటింగ్ జరుగుతుందంటే, దేవుని సింహాసనం దగ్గరికి వచ్చి కూర్చుని ఉన్నాడని దేవుడు సింహాసనం మీద కూర్చుంటే గాబ్రియల్తో వచ్చిందంట. గాబ్రియల్తో వచ్చి అడుగుతుందంట, ప్రభువా నీ పిల్లల్ని ఇంకొక క్షణంలో ఇసిరేస్తారు, ఏం చేయమంటావు? అక్కడికి వెళ్ళి నన్ను కాపాడమంటావా? నేను ప్రవచించానంటే ఆ ప్రవచనం అక్కడ జరిగిపోద్ది. నేను అక్కడికి వెళ్ళి ఆ యొక్క ప్రవచనాలు పలికి, నా మాట పలికి, అగ్నిని చల్లారబెట్టి ఆ యొక్క పరిస్థితిని అంతా చక్కబెట్టమంటావా అని చెప్పేసి దేవుణ్ణి అడిగాడట. వద్దొద్దు, నువ్వు వెళ్ళొద్దు అని చెప్పాడట. నువ్వు నమ్మకమైన దాసుడు, నేను చెప్పిన పని ఖచ్చితంగా చేస్తావు, కానీ నువ్వు వెళ్ళొద్దు. మిఖాయిలు వచ్చాడట, నేను యుద్ధ సూర్యుని, యుద్ధాలు ఎక్కడ జరిగినా నన్నే పంపిస్తావు, ఖచ్చితంగా నేను వెళ్ళి ఆ నెబుకద్నెజరు తుత్తుల్ని తీర్చి పారేసి నీ పిల్లల్ని నేను రక్షించమంటావు ప్రభు అన్నాడట. లేదు నువ్వు వెళ్ళొద్దు అన్నాడట. మాచిపత్రి వచ్చిందట అక్కడికి. మాచిపత్రి ఎవరంటే ఆ యొక్క జలప్రలయం, నోవహు కాలంలో జలప్రలయం తీసుకొచ్చింది నోవహు. ఆ యొక్క మాచిపత్రి అంటే నీరుకు సాదృశ్యంగా, నీరు దేవత అంటారు చూసారా, అలాగే నీరుకు అధిపతి అనమాట మాచిపత్రి అంటే. ఇప్పుడు ఈ మాచిపత్రి అన్నది, ప్రభు నన్ను వెళ్ళమంటావా? అగ్ని వేడి మంటలు ఎక్కువైపోయి 7 ఇంతలు చేసేసాడు. ఆ నీరంతటిని కూడా నేను ఆ ప్రళయం తీసుకొచ్చి ఆ నీళ్ళంతటిని ఆడిపోతాను, మంట అంతటిని ఆడిపోతాను అన్నాడంట. వద్దొద్దు, నువ్వు వెళ్ళొద్దు. మరి ఎవరు వెళ్తారు? నా పిల్లల్ని రక్షించుకోవడానికి నేనే వెళ్తాను. హల్లెలూయా. నా పిల్లల్ని రక్షించుకోవడానికి నేనే వెళ్తాను అని సింహాసనం ఇంట్లో వేసాడంట ఆయన. సింహాసనం దిక్కును వేసి, దూతలారా రండి, వాయువులారా రండి వెళ్దామని చెప్పి అందరిని వేసుకుని ఆ యొక్క దూతల సమూహంతో ఆ వాయు మండలం మీద ఆ అగ్నిలోకి వచ్చి అలా వాలిపోయాడట. హల్లెలూయా. తన కుమారుల ఆపదలు ఉంటే ఆయన మిన్నగా ఉంటాడా? ఆయన పిల్లల ఆపదలు ఉంటే ఆయన దూతలు పంపించడం కాదు, ఆయనని ఎత్తుకొచ్చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఆ విధంగా అక్కడ జరుగుతూ ఉంటే 4వ తిరుగుతున్నాడు. ఇంకా క్లియర్గా చెప్పాడు ప్రవక్త, మన దేవుడు ఏమై ఉన్నాడండి? దహించు అగ్ని ఉన్నాడు. ఏమై ఉన్నాడండి? దహించు అగ్ని. అది స్పిరిచువల్, సూపర్ నేచురల్ అగ్ని, అది సూపర్ నేచురల్ ఫైర్, అది అంత అద్భుతమైన అగ్ని. అది ఆ అగ్ని వచ్చి ఈ అగ్నిని తాగగానే ఈ అగ్నిలో మంట అంతా చల్లారిపోయి ఏసీ గాలిని ఎత్తనాడు లోపలికి. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, ఇజ్రాయేల్ ప్రజలను ఎలా నడిపించాడంటే పగళ్ళు మేఘస్తంభంలోను, రాత్రి అగ్ని స్తంభంలో నడిపించాడంట. మనమంటే ఏసీలు ఎట్టుకుని గాలి పీల్చుకుని ఏసీలో చల్లబడాలి. ఆయన అగ్ని స్తంభం వస్తే ఆటోమేటిక్గా ఎయిర్ కూడా వచ్చేస్తుంది. హల్లెలూయా. ఆయన మేఘస్తంభం ఎప్పుడైతే తీసుకొచ్చి అగ్నిలో పెట్టాడో ఆ అగ్ని అంతా మొత్తం, ఈ అగ్ని దహించి అగ్ని వచ్చినప్పటికి ఈ అగ్ని అంతా చల్లారిపోయి మొత్తం అగ్నిలో ఉన్న వేడంతా దిగిపోయి వాళ్ళకి ఏసీలు పెట్టినట్టు ఉన్నట్ట. చక్కగా ఏసీలు తిరుగుతున్నారు వాళ్ళు. బయటేమో వీళ్ళు కాలిపోవట్లేదేటి, తిరిగితే అంత మంట వస్తుంటే కాలిపోవట్లేదేటి, కాలట్లేదేటి. దేవుడు అక్కడ దిగొస్తే మంట వచ్చినా కాలదు. హల్లెలూయా. చూడండి, మోషే హోరేబు కొండ మీదకి వెళ్ళాడు. హోరేబు కొండ మీదకి వెళ్ళిన తర్వాత హోరేబు కొండ మీద ఒక పొదలోకి దేవుడు దిగొచ్చాడు. ఆ పొదలోకి దిగొస్తే పొద కాలిపోతుంది, మంటలు వచ్చేస్తున్నాయి, కానీ పొద కాలుతుంది. ఏం జరుగుతుందండి? పొద కాల్తలేదు, మంటలు మాత్రం వచ్చేస్తున్నాయి. ఏంటి విచిత్రం?
మోసే స్టన్ అయిపోయి ఎంత భయంకరమైన మంట వస్తుంటే పొరకాల్తలేదేటి అని చెప్పి ఆశ్చర్యకరంగా అక్కడికి వెళ్ళి చూస్తున్నాడట. ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇంత మంట వస్తుంటే పొద పలపల పలపల కాలిపోవాలి, కాల్తలు ఏంటని విచిత్రంగా ఆశ్చర్యకరంగా ఏంటి అద్భుతం అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు. కానీ అది కాల్తలేదు. అప్పుడు అందులో నుంచి ఒక స్వరం వచ్చింది, మోషే మోషే నువ్వు నిలబడి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలం. ఎందుకు పరిశుద్ధ స్థలం అయింది? అది ఆయన దిగొచ్చేసాడు అక్కడికి, ఆయనే వచ్చేసాడు అక్కడికి, అందుచేత పరిశుద్ధ స్థలం అయింది. నీ చెప్పులు విడిచిపెట్టిరా అన్నాడు. వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడని మోషే ఎరిగి ఆ చెప్పులు అక్కడ పెట్టి చిత్తము చెప్పండి ప్రభు అని అన్నాడు. హల్లెలూయా. చూడండి, పెంతుకొస్తు దినాన్న 120 మంది ఏకమై ఒకే గదిలో ప్రార్థన చేస్తున్నారు. ఒకే గదిలో ప్రార్థన చేస్తుంటే అక్కడ ఏం జరిగిందో తెలుసండి? ఒకసారి చదువుదాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము స్టార్టింగ్ నుంచి మనం చదువుదాం. ఏం జ్వాలలు వచ్చినాయండి? అగ్ని జ్వాలలు వచ్చినాయి అక్కడికి. దహించు అగ్ని అయిన దేవుడు, మోషేతో మాట్లాడిన దేవుడు, అగ్ని అయిన దేవుడు దహించు అగ్ని వలె అగ్ని జ్వాలలతో 120 మంది మీద దిగాడు. ఆ 120 మంది మీద దిగేటప్పటికి అగ్ని స్తంభం ఆ ఇంటి మీదకి వచ్చేటప్పటికి ఆ ఇల్లంతా కాలిపోతుంది. ఆ ఇల్లంతా కాలిపోతుంది. ఆ ఇంట్లో ఉన్న ప్రజలు కాల్తలేదు. ఇదేమి చిత్రం? ఆ ఇల్లంతా కాలిపోతుంది. బగబగ మంటలు వచ్చేస్తున్నాయి, ఫైర్ ఇంజిన్లు వచ్చేసినాయి, వాటర్ కొట్టేస్తున్నాయి, అన్ని చేసేస్తున్నాయి. కానీ వాటర్ మంటారట్లేదు. వాటర్ ఎన్నన్నా ఆ వాటర్ కాలిపోయే అగ్ని కాదు ఇది. మామూలు అగ్ని అయితే వాటర్ కారిపోద్ది. కానీ ఇది దహించే అగ్ని, దేవుని యొక్క అగ్ని, ఆత్మ దేవుడై ఉన్నాడు దహించే అగ్ని. హల్లెలూయా. ఆయన పరిశుద్ధాత్మ ఎప్పుడైతే పెంతుకొస్తులోకి వచ్చాడో ఇక అక్కడ మంటలారట్లేదు. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూనంట ఏం చేస్తున్నారు చూడండి, అక్కడ చదవండి ఒకసారి. కనబడి వాళ్ళగా అనుగ్రహించిన కొలది భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపు కూడి వచ్చి ప్రతి మనుషుడు తన సోదాసుతో కలవరపడ్డారు, విభ్రాంతి పొందుతున్నారండి, ఆశ్చర్యపడుతున్నారండి. ఎన్ని రకాలుగా వర్ణిస్తున్నాడు చూడండి, అక్కడ వాక్యంలో ఎన్ని రకాలుగా వర్ణిస్తున్నాడు చూడండి. కలవరపడ్డారంట, విభ్రాంతి పడ్డారంట, ఆశ్చర్యపడ్డారట. హల్లెలూయా. మనుషుల్లో దేవుని యొక్క అగ్ని, ఆ దహించు అగ్ని వచ్చి అక్కడ కాలిపోతూ ఉంటే ఆ ఇల్లు కాల్తలేదు, మనుషులు కాలిపోతున్నారు. మంటలు వచ్చేస్తున్నాయి, ఇల్లు కాల్తలేదు. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆ పొదలో ఉన్న దేవుడే, ఆ మోసలో ఉన్న దేవుడే ఇప్పుడు ఆ పెంతుకొస్తులోకి వచ్చేసాడు. ఆ ఇల్లు కాలిపోతుంది కానీ మనుషులు కాల్తలేదు. ఏంటి విచిత్రం? విభ్రాంతి నొందారంట, ఆశ్చర్యపడ్డారంట, కలవరపడ్డారంట. కలవరానికి గురి చేసేసింది అది, విభ్రాంతి గురి చేసింది అది, ఆశ్చర్యానికి గురి చేసింది అది. అంటే ఆ దహించు అగ్ని తన పిల్లల మీదకి వచ్చినప్పుడేమో కృపగా మారుతుంది. ఆమేన్. హల్లెలూయా. అదే అగ్ని పరిశుద్ధాత్మ లేని వాడి మీదకి వచ్చేస్తే దుమ్ము ధూళైపోతుంది. హల్లెలూయా. ఒకనొక రోజు ఏలియా రంగం మీదకి వచ్చి వెళ్ళాడండి. రంగం మీదకి వచ్చి ఆ రోడ్డు అంతా నడుస్తున్నాడు. ఈలోగా ఒక రాజు, అహాజు రాజు అన్నవాడు కిటికీల నుంచి పడిపోయి రోగైపోయి వాడేం చేస్తున్నాడంటే, వాడు ఇశ్రాయేలీయుడు యెహోవా దేవుడిని ఆరాధిస్తున్నాడు, యెహోవా దేవుడిని ప్రార్థించాలి, యెహోవా దేవుని యొక్క బైబిల్ పట్టుకుని ఉన్నాడు, ధర్మశాస్త్రం కింద ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని పాటించడం మానేసి, యెహోవా దేవుడిని ఆరాధించడం మానేసి, ఇతను అతనికి కలిగిన రోగాన్ని బట్టి బయల్జెబూల్ అని ఒక దేవుడు ఉన్నాడు. బయల్జెబూల్ అని ఒక దేవుడు ఉన్నాడు, ఒక దేవత, అన్యుల దేవత. ఆ బయల్జెబూలే సూర్యుడు అనమాట. ఆ సూర్య దేవత దగ్గరికి, ఆ బయల్జెబూల్ దగ్గరికి, ఆ బయల్జెబూల్ అంటే ఎవరంటే దెయ్యాలన్నింటికి హెడ్ అనమాట. ఎవరండి?
దెయ్యాలన్నిటికి హెడ్. అంటే వాళ్ళందరికీ దెయ్యాలన్నిటికి హెడ్ ఎవరంటే బెల్జెబూల్ అనమాట. ఆ బెల్జెబూల్ దగ్గరికి ఈ యొక్క అహాజు రాజు పంపిస్తున్నాడు 150 మందిని తీసుకుని ఆ బెల్జెబూల్ దగ్గరికి వెళ్ళి, అసలు ఈ రోగం నన్ను చంపేస్తుందా బతికేస్తుందా, నేను మంచం మీద లెగుతానా ఇలాగే చచ్చిపోతానా, నా యొక్క భవిష్యత్తు ఒక్కసారి తెలుసుకొని మీరు రండి అని చెప్పి బెల్జెబూల్ దగ్గరికి పంపిస్తున్నాడు. అసలు ఆ హృదయ రహస్యాలు చెప్పేది ఎవరండి? ఏమండి, హృదయ రహస్యాలు చెప్పేది ఎవరు? మన హృదయ రహస్యాలు, మన జీవిత రహస్యాలు ఆది అంతము తెలిసినోడు ఎవరో? దేవుడు. ఖచ్చితంగా మనం ఎప్పుడు పుట్టామో ఎప్పుడు చచ్చిపోతామో మన యొక్క ఆది అంతము తెలిసినోడు దేవుడు. మన తలరాతలు రాసినోడు దేవుడు. మన జీవితాలు రాసినోడు దేవుడు. మన హృదయ రహస్యాలు ఎరిగినోడు దేవుడు. సమస్తము తెలిసినోడు దేవుడు. ఆ విషయం అహాజీ తెలుసు. కానీ దేవుడి దగ్గరికి పంపించకుండా, దేవుని యొక్క ప్రవర్తన ఆశ్రయించకుండా ఇతను ఏం చేస్తున్నాడంటే బెల్జెబూల్ దగ్గరికి పంపిస్తున్నాడు. గొప్ప విషయం ఏంటంటే వాళ్ళకి ఎదురొచ్చాడు ఏలియా. ఎదురొస్తున్నాడు. ఎదురొచ్చి వాళ్ళని అడుగుతున్నాడు, ఏం బాబు ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మా రాజుగారు ఇలా మంచాన్ని పడిపోయారు తెలుసు కదండి మీకు, కిటికీలో పడిపోయి. ఆయన చచ్చిపోతాడో బతుకుతాడో తెలియదు. బెల్జెబూల్ దగ్గరికి వెళ్ళి ఆ విషయం తెలుసుకుని రమ్మని మమ్మల్ని పంపిస్తున్నాడు, సమాచారం తేవడానికి వెళ్తున్నాం మేము అని చెప్పారు వాళ్ళు. ఎప్పుడైతే అలా చెప్పారో వెంటనే ఏలియాకి రోషం వచ్చింది, ఏలియా కోపం వచ్చింది. ఇజ్రాయేల్ దేశంలో దేవుడు లేడనుకున్నారా మీరు? ఇజ్రాయేల్ దేశంలో దేవుడు లేడనుకుని బెల్జెబూల్ని ఆశ్రయించడానికి వెళ్తున్నారా? నేను కనుక యెహోవా సేవకుండా అయితే అగ్ని వచ్చి మమ్మల్ని దహించి వేయను కాక అన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మా ఆడపిల్లలు కూడా పరలోకం నుంచి అగ్ని వచ్చి మొత్తం గుర్తు చేసేసింది అన్నాడు. చూసారా, దేవుని యొక్క అగ్ని అన్యజనుల్లో పడితేనేమో బూడిదైపోతున్నారు, అదే అగ్ని దేవుని పిల్లల మీద పడేటప్పుడేమో వాళ్ళకి చక్కగా ఆశీర్వదించబడి భాషలతో మాట్లాడుతున్నారు, ప్రవచనాలు చెప్తున్నారు. ఇది దేవుని పిల్లలకి దెయ్యం పిల్లలకి తేడా. దెయ్యం పిల్లల మీద అగ్ని పడితే కాలిపోతారు, దేవుడి పిల్లల మీద అగ్ని పడితే వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకుని దేవునిలో పరవశిస్తారు. హల్లెలూయా. అందుకే ఖచ్చితంగా మూలం మనకు తెలియాలి, అసలు మనం దేవుని పిల్లలమా దెయ్యం పిల్లలమా? దెయ్యం పిల్లల మీద అగ్ని పడితేనేమో, ఎందుకంటే దెయ్యం పిల్లలు దేవుడు రమ్మంటారు, దేవుడి పిల్లలు దేవుడు రమ్మంటారు. దేవుడు ఒక ఉపమానం చెప్పాడు. ఏమని చెప్పాడంటే మత్తయి సువార్తలో ఆయన వచ్చి ఒక మనిషి కుమారుడు వచ్చి ఆ చేలునంట విత్తనాలు చల్లాడట. విత్తనాలు చల్లితే ఒక తెల్లని వస్త్రాలు వేసుకున్న వ్యక్తి వచ్చి చేలు విత్తనాలు చల్లేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ వెనకాల ఇంకో వ్యక్తి నల్లని వ్యక్తి వచ్చి ఆ వ్యక్తి వచ్చి మరో కొన్ని విత్తనాలు చల్లేసి అతను వెళ్ళిపోయాడు. విత్తనాలు చల్లాడు. అది ఆ విత్తనాలు చల్లిన తర్వాత ఆ యొక్క విత్తనాలన్నీ మొలకెత్తాయి. నల్లని వ్యక్తి వేసిన విత్తనాలు వచ్చేసినాయి, తెల్లని వ్యక్తి వేసిన విత్తనాలు మొలకెత్తాయి. ఇప్పుడు అవి గురుకులు, ఇవి గోధుమలు మొలిచాయి, గురుకులు మొలిచాయి. ఈ రెండు కలిపి ఎదుగుతున్నాయి. ఆ రెండిట్ల మీద ఒకే వర్షం పడతా ఉంది. ఆ రెండిట్ల మీద ఒకే వర్షం పడుతున్నప్పుడు ఇవి ఫలిస్తున్నాయి, చక్కగా ఎదుగుతున్నాయి, చక్కగా చిగురిస్తున్నాయి, చక్కగా అవన్నీ కూడా రేతుతో కలిసి ఎదుగుతూనే ఉన్నారు. హల్లెలూయా. చూసారా, ఇద్దరు ఫలించడానికి ఒకే వర్షం పనిచేస్తుంది, ఇద్దరు ఫలించడానికి ఒకే పరిశుద్ధాత్మ పనిచేస్తా ఉంది, ఇద్దరు ఫలించడానికి ఒకే దేవుడు పనిచేస్తున్నాడు. మంచోళ్ళని చూసేది దేవుడే, చెడ్డోళ్ళని చూసేది దేవుడే. మంచోళ్ళని పోషించేది దేవుడే, చెడ్డోళ్ళని పోషించేది దేవుడే. ఇదేంటి ప్రభు చెడ్డ కార్యాలు చేస్తున్నాడు, ఎన్ని పోషిస్తున్నా చంపేయచ్చు కదా? లేదు, ఎదగా. అదేంటి ప్రభు మంచోళ్ళకి జీవం ఇచ్చి చెడ్డోళ్ళని లేకుండా చేసే ప్రపంచం అంతా బాగుంటది కదా? లేదు, దేవుడికి ఒక ఉద్దేశం ఉంది, రెండు కలిసి ఎదగాలి. ఒక వ్యక్తి వచ్చి అన్నాడు, ఏంటి ప్రభు రెండు కలిసి ఎదిగేస్తున్నాయి, కోచమంటావా, పీకేమంటావా, పక్కన అడేయమంటావా? హల్లెలూయా. ఏలియా అంటాడు అనమాట, చాలా రోషం కలిగిన వ్యక్తి. అగ్ని వచ్చి కాల్చేసింది కాకన్నాడు. అదే ఆత్మ పొందుకున్నాడు పేతురు కూడా అదే ఆత్మ పొందుకున్నాడు. ఒక రోజు యేసుక్రీస్తు వచ్చి ఆ యొక్క రోడ్డు అంటే నడిచి వెళ్తుంటే ఒక వ్యక్తి వచ్చి ఏమన్నాడంటే చాలా భయంకరంగా మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ పేతురు అన్నాడు, నేను గనక
దేవుని సేవకుడిని అయితే, నువ్వు కనుక అనుమతిస్తే, నేను నీ శిష్యుని అయితే నువ్వు నాకు అనుమతిస్తే అగ్ని వచ్చి ఆకాశం నుంచి అగ్ని వచ్చి అందరినీ కాల్చమని చెప్తాను ప్రభు అన్నాడు. ఇది ఏ లే చెప్తున్నాడు పేతురు కూడా. లేదు అలా చెప్పొద్దు. ఇతంతో కూడా అది మాట్లాడుతున్నాడు. ఆ యొక్క ఉపమానంలో ప్రభు ఏమని మాట్లాడుతున్నాడంటే, లేదు అలా కొయ్యొద్దు, గురుకులు గోధుమలు కూడా రెండు కలిసి ఎదుగుతాయి. అంత్యకాలంలో కోతకాలం వస్తుంది. ఆ కోతకాలం వచ్చిన తర్వాత కొడవలు పట్టిన దేవదూతలు వస్తాయి, కోత కోస్తాయి. అప్పుడు ఏం చేస్తాయంటే ఆ యొక్క పంట అంతా కూడా, ఆ విత్తనాలన్నీ కూడా కోత కోసేటప్పుడు, ఆ కోతకాలంలో చేట పెట్టి ఆ విసిరేటప్పుడు విత్తనాలన్నీ పాదాల బద్ద పడతాయి, పొట్టంతా ఎగిరిపోతుంది. హల్లెలూయా. అంటే పొట్టెందుకండి? అది పొట్టెందుకంటే విత్తనం ఎదిగే వరకు కాపాడవలసిన బాధ్యత పొట్టుది. ఎవరిదండి? పొట్టు అంత బాధ్యత కలిగి ఉందో చూడండి. చచ్చిపోద్ది, ఎలాగ కాలిపోద్ది, కానీ విత్తనాన్ని కాపాడుతుంది. అది పరిపక్వం అయ్యే వరకు విత్తనాన్ని కాపాడేది పొట్టే. అది పరిపక్వం అయ్యే వరకు కూడా విత్తనాన్ని కాపాడేది పొట్టే. గనక అది విత్తనం పచ్చిగా ఉన్నప్పుడు కనుక పొట్టుని ఇలా గిల్లామనుకోండి, అది అక్కడే చచ్చిపోద్ది. అది విత్తనం కనుక బాగున్నప్పుడు అది కనుక ఇలాగ పెట్టి ఆ ఒడ్ల గింజలు సిద్ధిపెట్టి పాలు వస్తాయి, అందులో ఉన్న జీవం చచ్చిపోద్ది, ఆ ఒడ్ల గింజ రాలిపోద్ది, చచ్చిపోద్ది. కానీ ఆ పొట్టే ఉన్నని చేప అది సురక్షితంగా ఉంటుంది, భద్రంగా కాపాడబడుతుంది, చాలా అద్భుతంగా కాపాడబడుతుంది. అందుచేత దేవుడు పొట్టును పెట్టాడు. సాతానికి ఎందుకు అవకాశం ఇచ్చాడు విత్తనాలు చల్లడానికి? సాతానికి విత్తనాలు చల్లడానికి ఎందుకు అవకాశం ఇచ్చాడు? సాతానికి భూమి మీద దేవుడు ఎందుకు అవకాశం ఇచ్చాడు? పరిపక్వమయ్యే వరకు దేవుని బిడ్డలను కాపాడవలసిన బాధ్యత సాతాందే. హల్లెలూయా. ఇది మరీ విచిత్రం అండి, ఇది మరీ విచిత్రం. ఎందుకంటే ఆ పరిపక్వం అయిన తర్వాత, ఆ గింజలన్నీ ఏర్పడిన తర్వాత, ఆ గింజలన్నీ కొట్లో చేర్చబడతాయి, పొట్టంతా ఎగురు వేయబడి అగ్ని చేత. అందుకే భూమినంతా దేవుడు మొత్తం పంచభూతముల మిక్కటమైన వేండ్రంతో లైమై కాలి బూడిదైపోయిన చేసేస్తాడు, కాల్చేస్తాడు 3వ ప్రపంచ యుద్ధం ద్వారా. అయితే విత్తనాలన్నీ కొట్లోకి వెళ్తాయి. ఏ కొట్లోకి? క్రీస్తు అనే శరీరంలోకి వెళ్ళిపోతాయి. క్రీస్తు అనే శరీరంలోకి అవన్నీ ప్రయాణం చేస్తాయి, ఇవన్నీ కూడా కాలిపోతాయి. ఇప్పుడు ప్రజెంట్ మనం ఎక్కడున్నాం? కోతకాలంలో ఉన్నాం. విత్తనాలన్నీ కొట్టులో చేర్చబడే సమయంలో మనం ఉన్నాం. అయితే వీటిని చేర్చేది ఏమిటంటే, వీటిని ఏర్పాటు చేసేది ఏమిటంటే అగ్ని అన్నారు. ఏంటండి అది? అగ్ని. ఇప్పుడు దేవుడు దహించి అగ్ని ఉన్నాడు. ఇప్పుడు షడ్రక్, మేషక్, అబేద్నెగోళ్ళు చక్కగా అగ్నిలో తిరుగుతూ ఉంటే, చక్కగా పోరాటం చేస్తూ ఉంటే, చక్కగా ఈ యొక్క నెబుకద్నెజరు చూసి ఆశ్చర్యపడిపోయి దిగ్భ్రాంతికి గురైపోయి, ఏమండి, కలవరపడిపోయి కొళ్ళన్ని నులుపుకుంటున్నాడు, ఇలా చూసుకుంటున్నాడు. వీటిలో ముగ్గురే కదా విసురుతా, నలుగురు ఉన్నారేంటి? అగ్నిలో పడ్డ మనుషులారా, నా మాట వినపడుతుందా మీకు? ఎస్ నెబుకద్నెజరు, నీ మాట మాకు చాలా స్పష్టంగా వినపడుతుంది, చెప్పు. మీరు ఇందాక మాట్లాడారే, నీ దేవుడైన యెహోవా మిమ్మల్ని రక్షిస్తాడు, ఆయన్ని ఆరాధిస్తామని. మేము ముగ్గురిని ఇచ్చాం, ఆ 4వ వాడు ఎవరో నాకు అర్థం కావట్లేదు. ఆయన ఎవరో చెప్పాం కదా నెబుకద్నెజరు, మా దేవుడే సర్వ సృష్టికర్తే, ఈ అగ్నిని సృష్టించిన దహించు అగ్ని అయిన ఆ సైన్యములకు అధిపతి యెహోవాయే మమ్మల్ని కాపాడడానికి అగ్నిలో దిగాడు. ఇప్పుడు వరకు నేను దేవుడిని విర్రవీగాను, నేను చాలా గర్వించాను. కానీ నన్ను సృజించిన దేవుడు ఇంకొక ఆయన ఉన్నాడని ఈరోజు నేను మీ ద్వారా తెలుసుకున్నాను. హల్లెలూయా. మీ దేవుడే దేవుడు, ఆయనే సర్వ సృష్టికి, సకల దేవతలకి సర్వాధికారి, సర్వాంతర్యామి ఆయనే. ఇప్పుడు మీ ద్వారా నేను ఆ విషయం తెలుసుకున్నాను. ప్రియమైన దేవుని పుత్రులారా, అగ్ని నుంచి బయటకు వస్తారా? ముందేమన్నాడు?
మూర్ఖులారా అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? ప్రియమైన దేవుని కుమారులారా అగ్నిలోంచి బయటికి రండి. హల్లెలూయా! ఎంత గౌరవం వచ్చిందండి, ఎంత విధేయత వచ్చిందండి. ఈ రోజు పరిశుద్ధాత్మ గనక నీలో కదులుచున్నట్టు ఒక మనిషి, అన్యజనుడైన వ్యక్తి గనక చూస్తే నీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అలాగిస్తాడు. హల్లెలూయా! నీ జీవితంలో పరిశుద్ధాత్మ కదిలితే, నీ జీవితంలో దేవుడు కదిలితే, నీ జీవితంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ జీవం కనుక కదిలితే లోకం నిన్ను అలా గుర్తిస్తారు. హల్లెలూయా! అబ్రహాం యొక్క ఆరాటం అదండి, అబ్రహాం యొక్క బాధ అది. ఖచ్చితంగా నా జీవితంలో జీవం ఉంటే, నా జీవితంలో పరిశుద్ధాత్మ ఉంటే, నా జీవితంలో దేవుడు ఉంటే నేను ఆ విధముగా దేవుని యొద్ద నేను గౌరవం పొందుకుంటాను, ప్రజల యొద్ద నేను గౌరవం పొందుకుంటాను, దేవుని చేత నేను గుర్తించబడతాను అని చెప్పి ఆరాట పడుతూ పరిశుద్ధాత్మ కోసం అడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా! దేవుని యొక్క నక్షత్రాలు, ఆకాశంలో నక్షత్రాలన్నీ అవే దేవుని చేత గుర్తించబడిన నక్షత్రాలన్నీ ఆకాశంలో ఉన్నాయి. ఇప్పుడు ఆ నక్షత్రాలు శరీరం ధరించుకుని భూమి మీదకి వస్తే అవన్నీ కూడా పరిశుద్ధాత్మ పొందుకొని ఆ విధంగా ఆరాటపడతాయి. చూడండి, ఆ నెబుకద్నెజరు ఎప్పుడైతే పిలిచాడో అతను అంటున్నాడు, అక్కడ శాసనం విధించాడు, అక్కడే మొత్తం దేశమంతా శాసనం విధించాడు. ఇప్పుడు దేవుళ్లను, దేవతలను, సకల దేవతలను సృష్టించిన దేవుడు వీళ్ళు ఆరాధించే యెహోవాయే. మీరందరూ కూడా నన్ను ఆరాధించకుండా, నన్ను దేవుని చేయకుండా, నేను కూడా ఆయన చేత సృజించబడిన వాడినే, నేను కూడా ఒకనొకరు చచ్చిపోతాను, నేను కూడా ఒకనొకరు సమాధికి వెళ్తాను, కనుక మీరందరూ కూడా వీరు సేవించిన దేవుణ్ణే సేవించండి. హల్లెలూయా! ఎంత అద్భుతమైన ఘటన అండి అది, ఎంత అద్భుతమైన కార్యం అండి అది. ఈరోజు ఆ యొక్క కార్యం ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగోల దగ్గర అంత దేవుణ్ణి నిరూపించే ఒక ఛాయ అక్కడ ఉంటే, మరి నిజమైన షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎవరు? నిజమైన షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎవరు? దేవుణ్ణి ప్రత్యక్షపరిచే ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎవరు? దేవుణ్ణి ప్రపంచానికి కనుపరిచే, దేవుణ్ణి దహించు అగ్నిగా ప్రపంచానికి చూపించే సర్వ సృష్టికర్త, సకల దేవతలకు సర్వాంతర్యామి అయిన దేవుణ్ణి ప్రపంచానికి చూపించే ఆ నిజమైన దేవుని జనాంగం, ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఇప్పుడు ఎక్కడున్నారు? హల్లెలూయా! ఎక్కడున్నారు? ప్రపంచం కలవరిస్తుంది, ప్రపంచం కలవరిస్తుంది, ప్రపంచం ఆవేదన చెందుతుంది, ప్రపంచం మూలుగుతుంది, ప్రపంచం చాలా ఆరాటంతో ఆ పుత్రుల కోసం ఎదురు చూస్తా ఉంది. హల్లెలూయా! చూడండి ఒకసారి రోమపత్రిక 8వ అధ్యాయం. రోమపత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. దేవుని నాకు మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. చూడండి మాటలు మీరు గ్రహించండి. రోమపత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. ఈ యొక్క అద్భుతమైన మాటలు ఈ అపోస్తలుడైన పౌలు ఎంత మంచిగా, అద్భుతంగా, ఆకర్షణీయంగా మాట్లాడుతున్నాడు. చూడండి, మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఏమి ప్రత్యక్షమవుతుంది? ఏమి ప్రత్యక్షమవుతుంది మన జీవితాల్లో?